హైదరాబాద్ నగరంలో మరో వ్యవసాయ మార్కెట్ సిటీ శివారుకు చేరనుంది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ను అజీజ్ నగర్, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలకు తరలించేందుకు భూములు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. గుడిమల్కాపూర్ ప్రాంతంలో నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు, రైతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మార్కెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఎంతో ప్రఖ్యాత చరిత్ర ఉన్న గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ ఇప్పుడు నగర శివార్లోకి చేరనుంది. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ని నగర శివార్లోకి చేర్చేందుకు అయితే ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు భూములు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడం, అంటే ఇప్పుడున్న భూముల రేట్లకు సంబంధించి ప్రైవేటు భూములు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా అని వాటి వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే గుడి మల్కాపూర్ మార్కెట్కి ఎంతో చరిత్ర ఉంది అని చెప్పొచ్చు. జాతీయ అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి మార్కెట్. ఇక్కడ గుడి మల్కాపూర్ ప్రాంతంలో 6 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల మార్కెట్ ఉంది. 11 ఎకరాల విస్తీర్ణంలోనేమో పూల మార్కెట్ ఉంది. అయితే ఈ మార్కెట్కి ప్రతిరోజు కూడా 15 టన్నుల నుండి 20 టన్నుల కూరగాయలు దిగుమతి అవుతూ ఉంటాయి. దాదాపు 150 నుండి 200 వాహనాలు ప్రతినిత్యం ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ వాహనాలు నిత్యం తిరగడంతో ఇక్కడ తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యను తగ్గించడానికి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ని నగర శివార్లోకి తరలించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం అజీజ్ నగర్, రాజేంద్ర నగర్లో అయితే భూముల పరిశీలన చేస్తూ ఉంది. ఈ మార్కెట్ అంటే ఇక్కడ పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ వేరువేరుగా ఉంటాయి. పూల మార్కెట్కు ఎదురుగా కూరగాయల మార్కెట్ ఉంటుంది. అయితే 2 మార్కెట్లను కలిపి ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా పెట్టడానికి అయితే యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం 150 ఎకరాల భూమి అవసరం అవుతోంది. ఇందులో భాగంగానే ఈ ప్రాంతాలు మనం చెప్పుకున్నట్లు అజీజ్ నగర్, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయని వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తిరిగేటువంటి అంటే నిత్యం ఈ మార్కెట్కి ఎంతోమంది రైతులు వారి పంటలను తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. దాదాపు 1000 నుండి 1200 మంది రైతులు అయితే ప్రతినిత్యం ఈ మార్కెట్కి వస్తూ ఉంటారు. అయితే ఈ మార్కెట్లోకి పూలను, పండ్లను తరలించేటువంటి క్రమంలో భారీగా వాహనాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. దీంతో ఇక్కడ తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యను తగ్గించడానికి కూడా ఈ మార్కెట్ని తరలించడానికి యోచిస్తున్నారు. ఈ గుడి మల్కాపూర్ మార్కెట్ని 1992లో నిర్మించారు. అయితే 92లో మొదట ఇక్కడ మెహదీపట్నం బస్ స్టాప్ కోసమని ఈ మార్కెట్ని నిర్మించినప్పటికీ కూడా ఇక్కడ అంటే అప్పట్లో వివిధ కారణాల వల్ల ఆ బస్ స్టాప్ ప్రతిపాదనను విరమించుకొని ఆ ప్రాంతంలో అయితే మార్కెట్ని నిర్మించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా అయితే ఈ వ్యవసాయ మార్కెట్ ఇక్కడే కొనసాగుతుంది. అయితే 1992లో అప్పటి జనాభాకు అనుగుణంగా వసతులు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జనాభా పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా ఏం సరిపోవడం లేదు. సో దీంతో ఇప్పుడు కొత్తగా మార్కెట్ నిర్మించి రైతుల కోసం అన్ని వసతులు కల్పించే విధంగా అధికారులు అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసమే మార్కెట్ని ఇక్కడ నుంచి తరలించేందుకు యోచిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్కెట్లో చూసుకుంటే కూరగాయల మార్కెట్లో 300 మంది కమిషన్ ఏజెంట్లు ఉంటే పూల మార్కెట్లో 200 మంది ఉన్నారు. మనం చెప్పుకున్నట్టు 1200 మంది రైతుల వరకు కూడా ప్రతినిత్యం ఎన్నో రకాల పూలు, కూరగాయలు ఈ మార్కెట్కు తీసుకొస్తూ ఉంటారు. మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఈ
మార్కెట్కి ఆ కూరగాయలు పండ్లు భారీ ఎత్తున వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మార్కెట్ని ఇక్కడ నుంచి తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు కావచ్చు, వారికి ప్రత్యామ్నాయ సదుపాయాలు మార్గాలు చూపించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కూడా చూపించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ మార్కెట్ని తరలించే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గుడిమల్కాపూర్ మార్కెట్ని తరలించడానికి అయితే భూముల సేకరణ కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి ఈ భూముల సేకరణ అయిపోయిన తర్వాత మార్కెట్ తరలింపుకు ఎంత సమయం పడుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HMTV, హైదరాబాద్.